సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా 259.36 కోట్లను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో ఇన్ని రోజులుగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. పంచాయతీల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడి గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుదామంటే ఖజానా ఖాళీగా ఉండటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో సర్పంచ్లకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొలి విడతలో 259.36 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఇవి నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కావడంతో గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ 2024 ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీలకు పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం, అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం, దీన్ని ఇటు గవర్నర్ అటు కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదం తెలపకుండా అడ్డుకోవడం, ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత కోర్టుల్లో దీనికి బ్రేక్ పడడంతో ఈ 2026 మార్చిలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్ల నిధులు తిరిగి వెనక్కి వాపసు వెళ్లిపోతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రావంటూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. రాష్ట్రంలో దాదాపు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 3,000 కోట్ల నిధుల్లో భాగంగా 259.36 కోట్ల నిధులు నేరుగా విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం విడుదల చేసే నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయా గ్రామాల్లో పరిపాలనా పరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు సులువు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం 259.36 కోట్ల నిధులు విడుదల చేయడంతో ఇటు గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీల్లో నిధులు లేక పూర్తి స్థాయిలో పారిశుధ్యం కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డంకిగా మారడంతో దాదాపు సంవత్సరం పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3,000 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. తాజాగా కేంద్ర ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.